వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెన్నై స్టైల్ వడ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ పరోటా ఆల్సో ప్రిఫరబుల్. చాలా బాగుంటుంది. సో ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి సాల్ట్, 2 నుంచి 3 పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. చేసిన తర్వాత దీన్నే ఒక చిన్న చిన్న బాల్స్లా వేసుకొని షాలో ఫ్రై చేసుకోండి. దీనికి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు. సో ఈ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదా మీరు హోల్ మొత్తం మనం రుబ్బి పెట్టుకున్న ఈ మిక్స్చర్ని మొత్తం ఆయిల్లోకి వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా షాలో ఫ్రై చేసుకున్నా పర్లేదు. సో పచ్చి వాసన పోతే మనకి సరిపోతుందన్నమాట. సో ఇది మొత్తం పూర్తిగా చల్లారాలి. ఈ లోపల మనం గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మనం చాప్ చేసుకుందాం. సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉండాలి. నేను చూపిస్తాను. తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత ఈ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో వేసి బాగా వేయించి తర్వాత అందులోకి పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత సో మనం ఒక 2 కప్స్ వరకు హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం షాలో ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆ వడలు ఇందులోకి వేసుకోవాలి. సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మీరు కుక్ చేసుకోండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ అయిన వడ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది దోశ ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. నేనైతే పరోటాతో సర్వ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.